నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి షెడ్యూల్ అయితే వచ్చేసింది. జనవరి నుంచి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. మరి ఈ తక్కువ టైంలో ఇంకాస్త ప్రిపరేషన్ని వేగవంతం ఎలా చేయాలి, ఇంకొంచెం మార్క్స్ స్కోర్ చేసుకునే టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. సార్, అయితే ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేసే టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అయితే ఈ ఇయర్ ఎంతమంది టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి యావరేజ్గా? ఈ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అంటాం మనం టెట్ అంటే. సో దీనికోసం ఆల్మోస్ట్ ఒక 2.7 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో మనకి పేపర్ 1 చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 95,000 వరకు వచ్చాయి. సో రిమైనింగ్ అన్ని పేపర్ 2కి సంబంధించినవే. సో పేపర్ 1 అంటే మనం తీసుకున్నట్టయితే SGT వాళ్ళు, పేపర్ 2 తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్. సో నార్మల్గా మనకి ఇంతకుముందు రీసెంట్గానే ఒక 4 months బ్యాక్ మనకి మేలోనే జరిగిపోయింది టెట్. బట్ ఇప్పుడు ఇది వచ్చిన నోటిఫికేషన్ అనేది మంచి కొత్త నోటిఫికేషన్ అనమాట. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయిపోయి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ కాబోతున్నాయి. ఈ December 26కి మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ December 26కి. సో January 2 నుంచి వెళ్ళి మనకి January 20 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఏంటి సార్ అసలు ఈ టెట్ ఏంటి? అంటే అన్ని ఎగ్జామ్స్తో పోల్చుకుంటే టెట్ స్పెషాలిటీ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే మామూలుగా SGT అవ్వాలి అనుకున్నా, నేను టీచర్ పొజిషన్లోకి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరికి సో SGT ఓకే, అండ్ నార్మల్గా చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్, ఈ 2 పోస్టులు ఉంటాయి. ఓకే, ఈ 2 పోస్టులకి మనం చూసుకున్నట్టయితే టెట్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇదంతా సమాచారం తెలిసే ఉంటుంది నార్మల్గా అయితే. బట్ ఒకసారి చూసుకున్నట్టయితే నార్మల్గా సో ఎవరైతే డిఈడి కంప్లీట్ చేసుకొని నేను స్కూల్ అసిస్టెంట్, నేను SGT అవ్వాలి అనుకుంటున్నాను, నేను బీఈడి కంప్లీట్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే టెట్ని అటెంప్ట్ చేయాలి. సో టెట్ క్వాలిఫై నేచర్గా తీసుకొని సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఏసికి వెళ్ళాలి. డిఏసి ఎగ్జామ్ రాసి టీచర్ జాబ్ పొందడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. మరి చూసుకున్నట్టయితే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆ పేరులోనే ఉంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, ఎలిజిబిలిటీ కోసం ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చాలా మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ లాస్ట్ మూమెంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా సో చాలా వరకు ఏంటంటే స్కోర్ తక్కువ రావడం జరుగుతుంది. స్కోర్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, సార్ స్కోర్ తక్కువ వచ్చింది, సో టెట్లో తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి సో నేను డిఎస్సికి నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వగలనా లేదా సో అనే ఉంటుంది. సో దానికోసం ముందు నుంచి మనం ఏం చేయాలి అంటే సో ఎక్కడ మనము డిలే అవ్వకుండా సో ఎలాంటి లీనియన్సీ తీసుకోకుండా కంపల్సరీ సో టెట్ని ఒక మంచిగా స్కోర్ ఎక్కువగా వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. సో దానివల్ల మనకి డిఎస్సిలో ఇవే సబ్జెక్ట్స్ మళ్ళీ డిఎస్సిలో రిపీట్ అవుతాయి. సో ఈ సబ్జెక్ట్స్ ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకి డిఎస్సిలో ఉంటాయి కాబట్టి సో మనం అక్కడ నష్టపోయేది ఏమీ లేదు. సో నష్టపోయేది ఏమీ ఉండదు కాబట్టి సో జస్ట్ కొంతమంది ఏంటంటే దీన్ని క్వాలిఫై నేచర్గా చూడము, లేకపోతే సార్ టెట్ నేను లాస్ట్ టైం క్వాలిఫై అయిపోయాను మళ్ళీ రాయాలని నిరుత్సాహపడడం, సో ఇలా ఉంటుంది. సో అంతగా అవసరం లేదు. కంపల్సరీ నువ్వు ఇంతకుముందు రాసినప్పటికీ బెస్ట్ స్కోర్ రావడం, ఎన్ని మార్క్స్ వస్తే అంత బెటర్మెంట్, ఎన్ని మార్క్స్ వస్తే అంత బెటర్మెంట్. కాబట్టి మనకి డిఎస్సిలో 80% మార్క్స్ తీసుకుంటే రిమైనింగ్ 20% మార్క్స్ని మనకి టెట్ నుంచి వెళ్ళి తీసుకుంటాం. సో కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు ఆల్రెడీ అటెంప్ట్ అయిన వాళ్ళు కూడా టెట్కి సో కంపల్సరీ ఈసారి అటెంప్ట్ అయ్యి స్కోర్ని గెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఇంతకుముందు సార్ నాకు 80 వచ్చింది సార్, 90 వచ్చింది సార్ అంటే దాన్ని 100 దాటించు, 110, 150 దాటించు. మనకు ఓవరాల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. సార్ 150కి 150 వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. చాలా మంది మన డియర్ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మిత్రులు చాలా మంది టీచర్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 150కి 150 సాధించిన వాళ్ళు ఉన్నారు. సార్ నేను కూడా 150 సాధించగలను అంటే నీకేం తక్కువ, నువ్వు కంపల్సరీ 150 సాధించగలవు. ఓకే, కాకపోతే సబ్జెక్ట్స్ మీద పట్టు ఉండాలి. ఇప్పుడు ప్రిపరేషన్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అంటే ఈ సబ్జెక్ట్కి ఇంత వెయిటేజ్ ఇలా ఉంటుందా, అంటే సబ్జెక్ట్ వైజ్గా అలా చూసుకుంటే బెనిఫిట్ అవుతుందా స్కోర్ అనేది? అంటే బేసికల్గా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్కి అవసరం లేదు. మనకి వేరే ఎగ్జామ్స్ లాగా సబ్జెక్ట్ కట్ ఆఫ్స్ ఏమి ఉండవు, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో నార్మల్గా చూసుకుంటే సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్, ఎక్కడ నెగిటివ్ ఉండదు.
నెగిటివ్ మార్కింగ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు. చాలా మంది ఏంటంటే కొంతమందికి అవగాహన లేక ఎవరో ఒక్కరు ఏంటంటే కొన్ని తక్కువ క్వశ్చన్లే తెలిసిన క్వశ్చన్స్ పెట్టి రావడం జరుగుతుంది. కానీ అలా కాదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఎక్కడా నెగిటివ్ లేదు, మనకి ఈ నెగిటివ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ ఇదంతా ఆబ్జెక్టివ్ పేపరే అండ్ సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి సో మనం క్లియర్గా అటెంప్ట్ చేసేయచ్చు. ఓకే. సో నార్మల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఇంపార్టెంటే. క్వాలిఫైయింగ్ నేచర్ ఇంపార్టెంటే. సో కొంతమంది ఏం ఆలోచిస్తారు, సార్ నేను క్వాలిఫై అయిపోయాను, లాస్ట్ టైం క్వాలిఫై అయిపోయాను, మరి ఈసారి టెట్ రాయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎస్ బెస్ట్ స్కోర్ రావడానికి ప్రయత్నించాలి. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే నేర్చుకుంటామో అవన్నీ మళ్ళీ డిఎస్సి వరకు నేను తీసుకెళ్తాయి. సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా? లాస్ట్ టైం ఇంతకుముందే డిఎస్సి కంప్లీట్ అయిందంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది సెకండ్ టైం టెట్ పెట్టడం. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 9 సార్లు ఇంతవరకు టెట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 10వ సారి జరుగుతుంది. ఓకే. సో యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేశాక వాళ్ళు జాబ్ క్యాలెండర్ తీసుకురావడం జరిగింది. జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఇది సెకండ్ టైం టెట్ని పెట్టడం అనమాట. సో గవర్నమెంట్ తరఫున సో టెట్ పెట్టడంతో పాటుగా ఏంటి అంటే ఇది మనకు ప్లస్ అవుతుంది. ఎవరైతే టెట్ సార్ రీసెంట్లీగా డిఎస్సి కంప్లీట్ అయింది, అంతకుముందు టెట్ రాశాను సార్, టెట్లో తక్కువ స్కోర్ వచ్చింది సార్, సో అయినా కానీ డిఎస్సి రాశాను, కానీ డిఎస్సిలో కొంచెం అటు ఇటు అవడం వల్ల మళ్ళీ మార్కులు తగ్గాయి సార్. అసలు డిఎస్సిలో మార్కులు తగ్గడానికి కారణం ఏంటి? అఫ్ కోర్స్ ఓవరాల్గా చూసుకుంటే ప్రిపరేషన్, ఎప్పుడైనా సరే మనం ప్రిపరేషన్ మీద డిపెండ్ అవ్వాలి. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే టెట్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే, అందులో బెస్ట్ స్కోర్ తీసుకొచ్చి ఉంటే కంపల్సరీ నీకు డిఎస్సిలో ఇంకా స్కోర్ పెరిగేది. ఎస్ కంపల్సరీ. ఎందుకంటే టెట్లో స్కోర్ నీకు యూజ్ అవుతుంది. ఏదో జస్ట్ క్వాలిఫై నేచరంగా చూడకుండా ఎక్కువ వీలైనంత పరిగెత్తడానికి ప్రయత్నించాలి. ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. సో నేను చెప్తాను మామూలుగా ఎస్ క్వాలిఫైయింగ్ నేచర్ అని అంటారు అందరూ. క్వాలిఫై అయితే సరిపోతుంది, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? డిఎస్సి వరకు వెళ్తావు. డిఎస్సి వరకు వెళ్తావు, అంతా బాగానే ఉంటుంది. బట్ డిఎస్సిలో ఏమవుతుంది, కొంతమంది నాకు ఆల్రెడీ టెట్లో తక్కువ స్కోర్ వచ్చాయి కదా, ఇంకా నేను డిఎస్సి మీ రాస్తానులే అని కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇలా కూడా ఉంటారు, టెట్లో నాకు హై స్కోర్ వచ్చింది కదా, నేను డిఎస్సిలో ఈజీగా కొట్టేయగలనని హై ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండేవాళ్ళు ఉంటారు. ఇవి రెండు ప్రమాదమే. సో దేని ప్రిపరేషన్ దానికి కొనసాగించాలి. టెట్లో ఓవర్ స్కోర్స్ వచ్చాయి, ఎక్కువ మంచి స్కోర్ వచ్చినంత మాత్రం డిఎస్సికి నువ్వు సో లీనియన్సీ తీసుకొని ప్రిపరేషన్ ఆపుతావనుకో, సో మనకి ఎండ్ ఆఫ్ ది పాయింట్, ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, డిఎస్సిలో మనకి టీచర్ జాబ్ అవ్వడం, టీచర్గా ఉండడం, ఒక ఉపాధ్యాయునిగా స్థిరపడాలి అనుకుంటున్నాం. సో చాలా మంది మిత్రులు మనకి సార్ నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను నా పరంగా, మరి అంత గోల్ పెట్టుకున్న వాడివి ఇక్కడే టెట్ దగ్గర ఆగిపోవడం అనేది పొరపాటు. సో కొంతమంది మిత్రులు టెట్ క్వాలిఫై అవ్వడానికే నేను చాలా కష్టపడుతున్నాను సార్ అంటావు. ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది, క్వాలిఫై అవ్వడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది, బట్ ఈ సబ్జెక్ట్ ఎక్కడ నీకు వృధా పోదు, ఇది మళ్ళీ డిఎస్సికి యూజ్ అవుతుంది. కాబట్టి సో మనకి డిఎస్సి వస్తేనే నేను టెట్ రాస్తాను సార్ అనుకునే మన మిత్రులు కూడా ఉన్నారు. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. యాజ్ పర్ ద జాబ్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరీ సో ఉంటుంది. మీరు యాజ్ అ ఫ్యాకల్టీగా చాలా మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఒక 80% అయినా అనుకోవచ్చు మనం, లాస్ట్ మినిట్ వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఈవెన్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వైపు కూడా బయట టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటారు, బుక్స్ పట్టుకొని. అలాంటి వాళ్ళు కానప్పటికీ కూడా ఒక స్టూడెంట్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇప్పుడు టెట్ అవ్వనివ్వండి, ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఎట్లా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో బేసికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది మిత్రులు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు డిఎస్సిలో చతికిల పడ్డ వాళ్ళు, లేకపోతే 1 మార్క్తో 2 మార్క్స్తో కోల్పోయిన వాళ్ళందరికీ చాలా రకం బాగా ఉంటుంది. నాకైతే చాలా మంది కాల్స్ చేసి సార్ నేను ఒక 1 మార్క్తో, హాఫ్ మార్క్తో, 0.5 మార్క్స్తో, సో ఇలా మార్క్స్తో ఆగిపోయాను సార్. సో నాతో ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ వచ్చింది, టీచర్గా సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు మంచిగా శాలరీ తీసుకుంటున్నాడు, మరి నేను మాత్రం ఇక్కడే ఆగిపోయాను. సో మరి నేను ఇక్కడ ఆగిపోయాను, ఇప్పుడు నేనేం చేయాలి సార్ అని బాధపడుతూ చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ అఫ్కోర్స్ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసావు, సో ఇంకా కొంచెం ప్రయత్నిస్తే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎగ్జామ్ తర్వాత అనిపిస్తుంది. అప్పుడు మనం రిగ్రెట్గా ఫీల్ అవుతాం. ఎస్ సో కొంచెం ప్రయత్నిస్తే అయిపో, ఆ ఒక్క క్వశ్చన్ పెడితే బాగుండు, సో ఆ క్వశ్చన్ ఎందుకు డిలే చేశాను, ఆ క్వశ్చన్ చదువుకుంటే బాగుండు, సార్ బాగా చెప్పాడు నేను వినలేదేమో. సో ఇలా మనము తప్పు చేశామని అప్పుడు బాధపడడం కంటే ముందుగానే సో ఇప్పుడు ప్రిపరేషన్ని ఎక్కువగా పెంచి ఎక్కువ అవసరమైతే ఇంక ఇప్పుడే కదా మనం కష్టపడాల్సింది. సో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇంక ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత బాధపడి యూజ్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న ఈ తక్కువ టైంనైనా సరే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అది ఎంతైనా సరే అఫ్కోర్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం చెప్పడం జరిగింది, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ తొందరలోనే ఉంటుంది అని. చాలా మంది మిత్రులు ఏంటి అంటే ఎగ్జామ్ డేట్స్ రాకపోవచ్చు, వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల, రైల్వే అలాంటి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మనకి ఎగ్జామ్ డేట్స్ డిలే అవుతాయేమో, సో మనకు రాకపోవచ్చు అని కొంతమంది నెమ్మదిస్తూ సిలబస్ని కూడా
కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చాక కంగారు పడుతూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఎలాగూ టెట్ ఉంటుంది అని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినప్పుడు కొంచెం నీట్గా మనం ఏవైతే ఇంతవరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో, ఇంతవరకు ఏవైతే బుక్స్ చదువున్నామో వాటిని ఒకసారి రివిజన్ చేసి ఉంటే అది చాలా వరకు యూజ్ అవుతాయి. అండ్ ఈ మధ్యలోనే మనకి డిఎస్సి కంప్లీట్ అయింది, అంతకుముందు టెట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రమే కొంచెం సిలబస్ బర్డెన్ గా ఉంటుంది. కానీ రిమైనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను డిఎస్సి చదివి రాసేసాను సార్, సో కొంచెం నిరుత్సాహంతో ఉన్నాను సార్, ఇప్పుడు టెట్లో కంపల్సరీ స్కోర్ రావాలనుకునేవాడు కంపల్సరీ బెస్ట్ స్కోర్ తీసుకొస్తాడు. అది కంపల్సరీ, ఎందుకంటే వాడికి బాగా తెలుసు, ఎందుకంటే ఒక్కసారి దెబ్బతిన్నప్పుడు ఇంకా ఊరుకోడు కదా. సో కంపల్సరీ బెస్ట్ స్కోర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సో దానికోసం ఏం చేయాలి అంటే రివిజన్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన టెట్తో పోలిస్తే ఈ టెట్కి సిలబస్ ఏమైనా మారిందంటే మారలేదు. సిలబస్ మారినప్పుడు సో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధానం నీకు ఆల్రెడీ ఒక ప్రిపరేషన్లో ఉన్నావు కాబట్టి సో దాన్ని ఇంకొంచెం ఓకే. సో ఇక్కడ మనకున్న ఈ తక్కువ టైంనైనా సరే ఎక్కడా దృష్టి సాధించకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా రివిజన్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 1 or 2 days టైం పెట్టేసుకొని, ఇప్పుడు మనకున్నదే చాలా తక్కువ టైం, మనకున్న ఈ సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ టైము. సో ఈ లాస్ట్ మూమెంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే కొత్త నోట్స్ జోలికి వెళ్ళొద్దు. ఇంతవరకు ఏవైతే నోట్స్ చదివావో ఆ నోట్సే చదవాలి. సో ఇంతవరకు రివిజన్ పీరియడ్, ఇంతవరకు సార్ నేను నోట్స్ నీట్ గా రాసుకున్నాను సార్, అవి చదివితే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ ఒక బుక్ తీసుకున్నాను సార్, అది చదివితే సరిపోతుంది. ఆల్రెడీ నువ్వు హైలైట్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ రాసుకుంటావు, అవి చదివితే సరిపోతుంది. కొత్తగా నేర్చుకుని ఎవరో మన మిత్రుడు వచ్చాడు సార్, అక్కడ చూసాను ఇక్కడ చూసాను కొత్త మెటీరియల్ వచ్చింది సార్ అని సో అది చదివి అక్కడ అది చదివి ఇక్కడ ఇది చదివి కంపల్సరీ ఉన్న నాలెడ్జ్ ని మిస్లీడ్ చేసుకోవడమే తప్ప, కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఎలాంటి సో ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంతవరకు చదివిన దాన్ని నువ్వు రివిజన్ చేయడం వల్ల పాయింట్స్ బుల్లెట్లా నీకు మైండ్లో ఉండిపోతాయి. కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నట్టయితే మనం క్వశ్చన్ని అనాలిసిస్ చేసైనా సరే కరెక్ట్ ఆన్సర్ని నువ్వు గెస్ చేయగలవు. ఓకే, మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఏవైనా 1 ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. దానికోసం ఏంటి అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ని రివిజన్ చేయడం వల్ల ఎస్ నేను రివిజన్ చేశాను ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెంట్లో నువ్వు కరెక్ట్ ఆప్షన్ని పెడతావు. కానీ సో రైట్ మనకు రాంగ్ ఆప్షన్ జోలికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. సార్ యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగైతే కేటగిరీ ప్రకారం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఇవన్నీ ఉంటాయో టెట్ కూడా అది అప్లికబుల్ అవుతుందా? అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, అలాంటివి కూడా ఉన్నాయా టెట్లో? సో బేసికల్గా చూసుకున్నట్టయితే మనకి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అని చెప్పడం జరిగింది. సో 150 మార్క్స్లో సార్ 150 వస్తే బెటర్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే అంత బెటర్ అని నేను ముందే చెప్పాను. బట్ సార్ నేను కొంచెం తక్కువ ప్రిపేర్ అయ్యాను, సో నేను జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని, సో నేను ఇంతవరకు చదవాలి, నాకు 70 మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే సరిపోదు. బేసికల్గా సో మనకు యాజ్ పర్ ద నోటిఫికేషన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60% మార్క్స్ తెచ్చుకోవాలి. 150లో 60% అంటే 90 మార్క్స్కి ఈక్వల్. సో యాజ్ వెల్ యాజ్ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50% మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ మనకి పిహెచ్ ఇవ్వలను 45% ఇలా. సో ఒక ఈ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, 40% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో అలా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదేంటి జస్ట్ ఇదో గేట్ పాస్ లాంటిది. సార్ నాకు 91 మార్క్స్ వచ్చాయి, ఒక జనరల్ కేటగిరీ అభ్యర్థి అంటాడు సార్ నాకు 91 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చా? ఎస్, యు ఆర్ క్వాలిఫైడ్, యూ కెన్ ప్రిపేర్ ఫర్ దట్. బట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా డిఎస్సికి అంటే ఇంకా కంపల్సరీ అందరికంటే ముందుకు పరిగెట్టాలి, అంత బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి, మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, సొంతంగా నోట్స్ రాయాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది డిఎస్సి వరకు. బట్ ఇప్పుడు టెట్ పరంగా ఆలోచిస్తే సార్ నేను ఇంతకుముందు ఆల్రెడీ రాసి ఉన్నాను, సో ఇప్పుడు రాయాలి అంటే ఎస్ నాకు 91 మార్క్స్ వచ్చేసారి సరిపోతుంది, నేను రాయాల్సిన అవసరం లేదు సార్, ఇంతవరకే 2 or 3 times నేను టెట్ రాసి ఉన్నాను, ఎప్పుడు రాసినా 90 దగ్గరే తిరుగుతూ ఉన్నాను, సో ఇంకా 90 వరకు అది తిరుగుతున్నాను కాబట్టి ఇంకా మరొకసారి రాసినా సరే మళ్ళీ అదే 90 వస్తుంది సార్. సో అలాంటప్పుడు నేను ఎందుకు రాయాలి అంటే లేదండి కంపల్సరీ ప్రయత్నించాలి. నువ్వు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే డిఎస్సి కూడా ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటావు. సో ఒక 2-3 months గ్యాప్లోనే మనకి మళ్ళీ టెట్ జరుగుతుంది కాబట్టి డిఎస్సి కోసం కంపల్సరీ నువ్వు శుద్ధ అంటే మనకి దృఢ నిశ్చయంతో ప్రిపేర్ అయ్యి ఉంటావు కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతా ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నీకు బెస్ట్ స్కోర్ వచ్చే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతకుముందు 90 దగ్గరే తిరిగిన వ్యక్తివి ఇప్పుడు కంపల్సరీ 100ని దాటిస్తావు, సెంచరీని కంపల్సరీ కొట్టేస్తావు. ఓకే, సో మనకు 110, 120 ఎన్ని మార్క్స్ వస్తే అన్ని బెటర్. మనకి టెట్ మార్క్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి డిఎస్సిలో అంటే ప్రతి 7.5 మార్కులకి 1 మార్కు చొప్పున డిఎస్సిలో యాడ్ అవుతుంది. సో ప్రతి ఒక్క హాఫ్ మార్క్ అయినా 1 మార్క్ అయినా చాలా వరకు ఇంపార్టెంట్. ఈ డిఎస్సిలో చాలా మంది మిత్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో వచ్చేసారి నా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది నాకు రాలేదు అంటే మార్క్స్ దగ్గర ఆగిపోయావు. ఆ ఆగిపోవడం ఎక్కడ ఏదో 10 మార్కులు 20 మార్కుల దూరంలో ఆగిపోలే,
జస్ట్ హాఫ్ మార్కు 1 మార్కు 2 మార్క్స్ దగ్గర ఆగిపోయాను సార్. సో మరి అంత దగ్గరలో నేను ఆగిపోయాను అంటే కారణం ఏంటి అంటే, సో మొదట్లోనే నువ్వు కొంచెం లీనియన్సీ తీసుకొని సో టెట్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ స్కోర్ అక్కడ యూజ్ అయ్యేది. ఓకే, సో దీనివల్ల అక్కడ మనకి ఒక పుషప్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఫైనల్ మనకి రీచ్ గోల్ ఏంటి అంటే ఉపాధ్యాయునిగా స్థిరపడాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఉన్న అడ్డంకులన్నీ దాటుతూ వెళ్ళాలి, దానికోసం నువ్వు ఇవ్వాల్సిన బెస్ట్ అంతా ఇవ్వాలి. సార్, అంటే మీకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం పర్టికులర్గా టెట్ ఎగ్జామ్ మనం తీసుకుంటే స్టూడెంట్స్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యి లేకపోతే ప్రిపరేషన్లో ఏది ఎక్కువగా డిఫికల్ట్ అనిపిస్తుంది, ఇది స్కిప్ చేస్తే బాగుంటుంది, అలాంటి టిప్స్ ఏమైనా చెప్తారా స్టూడెంట్స్ కోసం? యా షూర్, కంపల్సరీ మనకి ఎక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఎస్జిటి వాళ్ళకి చూసుకుంటే మామూలుగా వాళ్ళకి చైల్డ్ మనకి పెడగాజీ ఇలాంటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సైడ్స్ ఉంటాయి. సో ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ సబ్జెక్ట్స్లో భాగంగా సార్ నాకు మ్యాథ్స్ డిఫికల్టీ, నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను. చాలా మంది మనకు స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ఎక్కువ మంది మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, తక్కువ స్కోరే వస్తుంది. సో ఇంతకుముందు ఆ 90 రావడానికి కూడా కారణం అదే, ఆ 80 రావడానికి కూడా కారణం అదే. మ్యాథ్స్ని చూసి భయపడుతూ మిగతా సబ్జెక్ట్స్ మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందా సార్ టెట్లో కూడా? ఎస్ ఉంటుంది, కంపల్సరీ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ మీద నేను డిపెండ్ అయ్యాను, సో కానీ అది నాకు రావట్లేదు. కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ మ్యాథ్స్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే అకాడమిక్ లాగా చదివే మ్యాథ్స్ వేరు, ఇక్కడ పర్టికులర్గా ఎగ్జామ్ పరంగా కాంపిటేటివ్లో ఎగ్జామ్ పరంగా నువ్వు అటెంప్ట్ చేయడం వేరు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకు అకాడమిక్ పరంగా చూసుకుంటే ఒక క్వశ్చన్కి 5 మార్కులు వస్తాయి, ఒక క్వశ్చన్కి 10 మార్కులు వస్తాయి. థియరమ్స్ రాసుకుంటూ పోయినా నీకు ఎలాగోలా పాస్ అవడానికి ప్రయత్నిస్తావు. అక్కడ జస్ట్ మనకు పాస్ అయితే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. సార్ నాకు సోషల్ బాగా వచ్చి సార్ అందులో కావాలంటే నేను 90 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటాను, మ్యాథ్స్ నేను తెచ్చుకోలేను సార్ అంటారు. కొంతమంది మ్యాథ్స్లో బాగా చదువుతాను సార్, ఇంగ్లీష్లో నేను బాగా చదవలేను అంటారు. అండ్ ఇలా అక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉందా టెట్కి? ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు, ఏ సబ్జెక్ట్కి ఇండివిజువల్ కట్ ఆఫ్ లేదు, పర్టికులర్గా ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో కాబట్టి మనకు ఉన్న ఈ సబ్జెక్ట్స్ ఏవైతే చెప్పానో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్లో సార్ నాకు మ్యాథ్స్ రాదు అంటే ఈ మూమెంట్లో నువ్వు మ్యాథ్స్ నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయకు, నీకు ఎంతవరకు వచ్చో దాన్ని ఎగ్జామ్లో అటెంప్ట్ చేయి. మనకు ఉండేవి 30 క్వశ్చన్లు మ్యాథ్స్ పరంగా. సో ఒక 24 క్వశ్చన్స్ కంటెంట్ పరంగా, మిగతా 6 క్వశ్చన్లు మెథడాలజీగా ఉంటాయి. సో ఈ 30 క్వశ్చన్స్లో సార్ నేను ఒక 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలను చాలు. మిగతా స్కోర్ అంతా ఎక్కడ తీసుకోవాలి? మిగతా సబ్జెక్ట్స్లో సార్ నేను తెలుగులో బాగా చదివాను, మంచిగా చదివాను, సో సందులు సమాసాలు ఇంక అన్నీ బాగా చదివేశాను, అన్నీ బాగా ఉపయోగపడతాయి. సో అంటే అందులో బెస్ట్ ఇవ్వడానికి ఏ ఫేవరెట్ కంపల్సరీ అవుట్ ఆఫ్ మనకు అనుకున్నది నేను చెప్పిన సబ్జెక్ట్స్లో మీకు తెలిసిన సబ్జెక్ట్స్లో ఒక 3 or 4 సబ్జెక్ట్స్ ఫేవరెట్గా ఉండాలి. నాకు ఏ సబ్జెక్టు రాదు అంటే ఇంకా కష్టమైపోతుంది. కంపల్సరీ గ్రిప్ ఉండాలి. నువ్వు ఉపాధ్యాయుని అయినాక కూడా నువ్వు స్టూడెంట్కి నేర్పించాల్సింది ఇదే కదా. సో నీకు వచ్చిన సబ్జెక్టే నేర్పించాలంటే నీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. సో సబ్జెక్ట్ తెలిసి ఉండాలి అంటే అట్లీస్ట్ సార్ నాకు ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్లో మంచిగా చేయి, మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగులో మిగతా సబ్జెక్ట్స్లో కంపల్సరీ పార్ట్ 2 ఉండాలి. సో నాకు మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయి సార్, నాకు 12 or 13 వస్తాయి సార్ ఇప్పుడు కొంచెం ప్రయత్నించు 15 వరకు వస్తాయేమో, మరి మిగతా 15 పోగొట్టుకుంటున్నాను సార్ కదంటే మిగతా సబ్జెక్ట్స్లో సెంటు బై సెంటు మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 30 ఉన్నాయి. సో ఆ 30లో అట్లీస్ట్ నాకు 25, ఇంతకుముందు 20 వచ్చేది సార్, ఇప్పుడు 25 వరకు పరిగెట్టు. సో నాకు ఇంగ్లీష్లో ఇంతవరకు 10 వచ్చు సార్, ఇప్పుడు ప్రయత్నించు 20 వరకు వెళ్ళు. సో ఇలా ఒక 5 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే నీ క్వశ్చన్ పేపర్ నీకే చూసుకున్నప్పుడు, నీ రిజల్ట్ నీకు చూసుకున్నప్పుడు నీకే అనిపిస్తుంది అరే లాస్ట్ టైం రాసిన దానికి ఈ టైం రాసిన దానికి పెద్ద తేడా ఏం లేదు అని నీకు అనిపిస్తుంది. సో డే బై డే మనకి ఏజ్ ఎలా పెరుగుతుందో బేసికల్గా సో మనకి మార్క్స్ కూడా పెరగాలి, మన నాలెడ్జ్ కూడా పెరగాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా స్టూడెంట్స్కి మీ నుంచి కొన్ని టిప్స్ ఇవ్వండి. అంటే ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏవి స్కిప్ చేసుకోవచ్చు, ఏవి కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళచ్చు అనేవి. సో మనం చూసినట్టయితే బేసికల్గా ఇది 150 క్వశ్చన్స్. సో మనకి 150 క్వశ్చన్స్ మనకి స్క్రీన్ మీద కనబడతాయి. టైం మనకు ఓవరాల్ 2.5 hours. ఓకే సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో మనకి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎవరికి వారికి కేటగిరీ వారి మనకు ఒక షిఫ్ట్ వస్తుంది, ఏదో ఒక షిఫ్ట్ మేము వెళ్తాం. 150 క్వశ్చన్స్ 150 minutes అంతేనా? సో బేసికల్గా చూసుకున్నట్టయితే నీది ఏదో ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. సో షిఫ్ట్కి వెళ్ళడమే బేసికల్గా సో ఎగ్జామ్కి సెంటర్ ముందే చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని, మీకు ఆల్రెడీ December 26 రోజు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి కాబట్టి సెంటర్ను ముందే చూసేసుకొని రావడం బెటర్.
ఓకే. సో దానికి ఎగ్జామ్ కంటే సో హాఫ్ అన్ అవర్ టైం ముందుగానే ఉండే ప్రయత్నం చేయాలి. ఇది బేసిక్ రూల్. సో ఈ బేసిక్ మనకి ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. సో దానివల్ల మైండ్ రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎగ్జామ్ లో మనం ఏంటి అంటే క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసే విధానం చాలా షార్ప్ గా ఉంటుంది. సో దాంతో పాటు ఆ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలంటే అవుట్ అండ్ అవుట్ ఏ క్వశ్చన్స్ అయితే మనం స్టార్ట్ చేసామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. 1 2 3 4 ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా క్వశ్చన్ టఫ్గా అనిపించినప్పుడు దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టడము లేకపోతే దాన్ని అటెంప్ట్ చేయకుండా వదిలేయడమో చేసి చివరిలో చూసే ప్రయత్నం చేయాలి. సో ఆ క్వశ్చన్నే పట్టుకొని ఉండడం వల్ల చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. ముఖ్యంగా మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే మ్యాథ్స్ ని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాను అభ్యర్థులు ఏం చేస్తారంటే మ్యాథ్స్ క్వశ్చన్ రాగానే పెన్ను పేపర్ తీసుకొని తొందరగా సాల్వ్ చేసేయాలని క్వశ్చన్ ముందర పెట్టుకొని ఇంకా సాల్వ్ చేస్తూ ఉంటారు. సాల్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్క్రోల్ డౌన్ అవుతుంది టైం అంతా. సో టైం ఎలాప్స్ అయిపోతుంది. సో అక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు టైం అంతా తగ్గిస్తుంది. సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం చేస్తాడు, నువ్వు కట్టిన ఫీజుకి తగ్గట్టుగా ఒక టైం సెట్ చేసి ఇచ్చి నీకు ఉన్న టైంని వేస్ట్ చేయించే ప్రయత్నమే ఎగ్జామ్ పెట్టడం. అంతే కదా, టైం కిల్లింగ్ ప్రాసెస్. సో నీకు ఒక టైం ఇచ్చి వాడి ముందర ఎగ్జామ్ ముందర కూర్చో, నా ముందరే కూర్చో, నీ ఎగ్జామ్ని నా ముందరే రాయు అని చెప్తూ నీకు ఇచ్చిన టైంని ఎలాగోలా టైం కిల్లింగ్ చేయించాలి. దానికోసం ఏం చేస్తాడు, డిఫికల్టీ క్వశ్చన్స్ ఇస్తాడు, ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు. యూ షుడ్ సెలెక్ట్ యువర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అన్ను 150కి 150 నీకు రానప్పుడు క్వాలిఫై నేచర్గా ఆలోచించేవాడు ఎక్కువ మార్క్స్ వస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నావు కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వాలి, ఎస్ నేను ఇప్పుడు తెలుగు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయబోతున్నాను. క్వశ్చన్ చదువుతావు, ఆన్సర్ వస్తే పెడతావు, లేకపోతే సో మరో క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తావు, స్కిప్ చేసుకొని వెళ్ళిపోతావు. మళ్ళీ రావాలి ఆ క్వశ్చన్ వరకు. మొట్టమొదట 1 to 150 క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన వాటిని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళి ఏవైతే రాని క్వశ్చన్స్ ఉంటాయో మళ్ళీ చేసే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్గా వచ్చిన స్కోర్స్ మంచిగా ఉంటాయి. కొన్ని 50-50 ఛాన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ నాకు కరెక్ట్ సార్ అని అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో వాటికి నువ్వు ట్రై చేయొచ్చు. మరి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సాల్వ్ చేస్తూ కూర్చోవడం వల్ల సార్ ఒక్కొక్క దానికి నీకు తెలియకుండానే సో ఆల్మోస్ట్ ఒక 10 minutes కూడా టైం పడుతుంది. ఎందుకంటే మనకు అలవాటు లేదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదో ఒకసారి రాసి ఉంటాం. సో దానికోసం ఏం చేయాలంటే ముందుగానే లాస్ట్ టైం కూడా అంతకుముందు టైం కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మనం ప్రాక్టీస్ లో కూడా కొంచెం ఆన్లైన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మాక్ ఎగ్జామ్స్ రాయాలి, ఫోన్ లో అయినా సరే టైం పెట్టేసుకొని ల్యాప్టాప్ లో అయినా సరే కంపల్సరీ ఒక టైం సెన్స్ తో సో మనకి మాక్ టెస్ట్ రాయాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి అలవాటు అవుతుంది క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్ కాకపోతే మరో క్వశ్చన్ అని ముందుకెళ్ళొచ్చు. ఒక క్వశ్చన్ కి స్టిక్ అవడం వల్ల సరే ఒక 10 minutes తర్వాత మంచిగా సాల్వ్ చేసాం, సూపర్ ఆన్సర్ వచ్చింది. ఒక అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది, నీకు వచ్చిన ఆన్సర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సో నువ్వు విన్నర్ అయిపోవు, ఒక్క మార్కే వస్తుంది. సో నువ్వు ఎంత కష్టపడ్డా 1 minute లో పెట్టాల్సిన క్వశ్చన్ నువ్వు 10 minutes కు 15 minutes కు లాగడం వల్ల సో ఏమవుతుంది అంటే మిగతా క్వశ్చన్స్ ని సో నీకు హ్యాపీనెస్ వస్తుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనే హ్యాపీనెస్, కానీ అక్కడ టైం చూడగానే బాధ కూడా కనబడుతుంది. అరే ఈ క్వశ్చన్కి 5 minutes ఆల్రెడీ అయిపోయిందా, భయం వేస్తూ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్కి ఇంకా టైం దగ్గరికి హడావిడిలో సాల్వ్ చేయడానికి కూడా అంటే వచ్చింది చాలా ఈజీగా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ బాగా సాల్వ్ చేస్తావు. సో టైం తీసుకుంటావు, ఆల్రెడీ ఒక 10 minutes 12 minutes ఎగిరిపోతుంది. సో ఆ తర్వాత రిమైనింగ్ ఇంకో మంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్పుడు మిగతా సాల్వ్ చేసే టైంకి చూస్తే తగ్గిపోతుంది టైం. సో అప్పుడు ఏమనిపిస్తుంది, బాదరగా వచ్చిన ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది. లేదు, దానికోసం ఏం చేయాలంటే ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకు కొంచెం కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. అందుకోసమే ఫస్ట్ టు లాస్ట్ వరకు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కొంతమంది మిత్రులు ఏం చేస్తారంటే సో ఈ విధంగా మ్యాథ్స్ మనకి ఇలా కొన్ని ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్లో కానీ తెలుగులో కానీ ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే టైం స్పెండ్ చేస్తూ దానివల్ల ఉండడం వల్ల లాస్ట్లో ఒక 50 క్వశ్చన్స్ ఉండిపోతాయి. అది చాలా మంది చెప్పరు. ఏంటి అంటే ఇంకా లాస్ట్లో ఒక 20 minutes అక్కడ కనబడుతుంది, ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ ని 20 minutes లో అటెండ్ చేయాలి. ఇంక చేతిలో మౌస్ ఉంది కదా అని ఏం చేస్తారు, ఏదో ఒక ఆప్షన్ ని టిక్ చేసుకుంటూ ఈ 50 క్వశ్చన్స్ వచ్చేస్తారు. సో అప్పుడు అసలు ఇంకెక్కడా ఉండదు, స్క్రీన్ మీదనే ఫోకస్ చేస్తారు. సో అక్కడ అన్ని క్వశ్చన్స్ పెట్టేస్తారు. దానివల్ల ఉపయోగం ఏముంది, ఈ లాస్ట్ లో మొదట్లో 100 క్వశ్చన్లు కరెక్ట్ చేసావా అంటే అందులో కొన్ని క్వశ్చన్స్ తప్పులు పోయి ఉంటాయి. ఈ లాస్ట్ లో 50 క్వశ్చన్స్ నువ్వు వేసిన రాళ్ళు కూడా
చాలా వరకు మిస్టేక్స్ అవుతాయి. తెలిసిన క్వశ్చన్స్ కూడా నువ్వు రాంగ్ గా పెట్టే అవకాశం ఉంటుంది, అనాలిసిస్ సరిగా ఉండదు కాబట్టి తక్కువ టైంలో ఉన్న క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేస్తావు. సో తర్వాత ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక ఎవరైనా మిత్రులతో మనం డిస్కస్ చేసినప్పుడు ఓ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదవుతుందా అని మళ్ళీ అప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతూ డిసప్పాయింట్ అవుతూ ఉండాలి. సో ఇలా జరుగుతుంది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఇదే ప్రాసెస్ చాలా మంది మిత్రులు చేస్తూనే ఉంటారు. దీని నుంచి కంపల్సరీ నేర్చుకోవాలి. సో మనం అనుకున్న సెట్ ఆఫ్ టైంలో కంపల్సరీ అవుట్ అండ్ అవుట్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ అవుట్ అండ్ అవుట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంతో పాటు ఓకే మనం ఏదైతే టైం తీసుకున్నామో ఆ టైంకి తగ్గట్టుగా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. దానికోసం ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కష్టమైన క్వశ్చన్ వస్తే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతా వాటిని నేను సాల్వ్ చేయాలి అని ఒక పుషప్ ఇచ్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఒక క్వశ్చన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా అక్కడే టైం అంతా ఎలాప్స్ అయిపోతుంది. ఓకే సార్, లాస్ట్ మినిట్ టిప్స్ మీరు ఏమి ఇస్తారు? సో బేసికల్గా ఏంటి అంటే ఇప్పుడు మనకు చాలా తక్కువ టైం, ఒక ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే సో జనవరి 2 నుంచి వెళ్ళి జనవరి 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో జనవరి 2 రోజే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు, జనవరి 2 తర్వాత 3rd రోజు ఉన్న ఎగ్జామ్స్ ఉన్న ఉన్నారు. సో ముందు ఎగ్జామ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక జస్ట్ మనకు 10 days గ్యాప్ ఉంది కదా, 9 to 10 days గ్యాప్ ఉంది కదా, ఈ టైంలో ఎలా ప్రిపేర్ అంటే రోజుకి ఒక సబ్జెక్ట్ లేకపోతే ఒక 2 days ఒక సబ్జెక్ట్ మీకున్న టైం ప్రకారంగా. సో ఒక 2 days ఒక సబ్జెక్ట్ ముందర పెట్టుకొని దాన్ని రివిజన్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, మన ఛానల్ ద్వారా కూడా మనం రివిజన్స్ సబ్జెక్ట్స్ పెడుతున్నాం. సో వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఈ కొత్త నోట్స్ జోలికి నేను ముందుగానే చెప్పాను, కొత్త నోట్స్ జోలికి ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చేసి ఇది బాగుంది, ఈ మెటీరియల్ బాగుంది అంటే దాన్ని నువ్వు టచ్ చేయొద్దు. ఇందులో ఉండి నువ్వు ఇంతవరకు ఏదైతే సబ్జెక్ట్ చదవో అదే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ చదివి అది వెనక ముందు అని తిప్పుతూ కూర్చోవడం వల్ల టైం వేస్ట్. సో నో నీడ్ టు గో ఫర్ దట్. సింప్లీ యూ కెన్ సో సాల్వ్ యువర్ క్వశ్చన్స్ అంటే రివిజన్ చేయాలి. ఒకసారి మాక్ టెస్ట్లు రాయాలి. ఈ తక్కువ టైంలో మనకి టైం మేనేజ్మెంట్ కోసం మాక్ టెస్ట్లు కొంచెం అటెంప్ట్ చేయాలి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇంతకు ముందే చెప్పినట్టుగా మనకి May 20 నుంచి వెళ్ళి మనకి ఎగ్జామ్స్ జరిగాయి. లాస్ట్ మనకి 2024లోనే మేలో ఎగ్జామ్స్ జరిగాయి. సో మే నుంచి వెళ్ళి జూన్ వరకు ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి సో May, June, July టైంలో మనకు కంపల్సరీ ఈ టెట్ ఎగ్జామ్స్ జరిగాయి. సో ఆ పేపర్స్ అన్ని తీసుకొచ్చి సాల్వ్ చేయాలి. కంపల్సరీ మీరు బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చు, లేకపోతే మనకి గూగుల్ చేసిన అవైలబుల్గా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద సోర్స్ యూ నీడ్, సో తీసుకొని ఆ సోర్స్ నుంచి వెళ్ళి తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సాల్వ్ చేయాలి. దానిలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా టైం పెట్టుకుని ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సాల్వ్ చేయి. టైం పెట్టుకుని ఆ క్వశ్చన్ పేపర్స్ అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని కంపల్సరీ సాల్వ్ చేయాలి. సో మనకు నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్ అయినా సార్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం టెట్ రాస్తున్నాను, లేదు సార్ నేను ఆల్రెడీ టెట్ రాసాను, వాట్ ఎవర్. సో నువ్వు ఎవరైనా సరే కంపల్సరీ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ ముందర పెట్టుకొని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం వల్ల నీకు టైం అనేది తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ కొంతమంది మిత్రులు ఏం చేస్తారు, సార్ నాకు జనవరిలో లాస్ట్లో ఉంది సార్, జనవరి 20th ఎగ్జామ్ ఉంది సార్ అని ఈ తక్కువ టైంని కూడా వాళ్ళతో పోలిస్తే నాకు చాలా టైం ఉంది సార్, సో ఆల్మోస్ట్ ఒక 20 days టైం ఉంది సార్. అఫ్ కోర్స్ నీకు 20 days టైం ఉంటే నువ్వేం చేస్తావు. సో లాస్ట్ టైం టెట్లో మనం చూసాం, ముందు ఎగ్జామ్ జరిగిన వాళ్ళతో పోలిస్తే మిగతా జరుగుతున్న ఎగ్జామ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ లెవెల్లో వచ్చాయి. కాబట్టి సో నీకు టైం ఎక్కువగా ఉందని సంతోషపడాల్సిన అవసరం లేదు, నాకు టైం తక్కువగా ఉంది అని ముందు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నీకు టైం ఉంది, నువ్వు దానికి తగ్గట్టు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకో. సో వీళ్ళకి 2 days టైం ఉంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి నీకు 3 days టైం ఉంటుంది, నువ్వు ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంది. సరే, అయితే మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూసుంటారు, ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, టెట్ డిస్క్వాలిఫై అయ్యామని చెప్పి మీరు చెప్పినట్టుగా కట్ ఆఫ్ కొంచెంలో మిస్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మీరు ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? బేసికల్గా ఏంటి అంటే చాలామంది సార్ నేను ఈ మధ్యనే టెట్ రాశాను, లేకపోతే డిఎస్సిలో జాబ్ కోల్పోయాను, సో టెట్ క్వాలిఫై అయ్యాను కానీ డిఎస్సిలో జాబ్ రాలేదు అనే వాళ్ళు ఉంటారు, లేకపోతే టెట్ ఎప్పుడు రాసినా సరే తక్కువ స్కోర్ ఉంటుంది అనొచ్చు. సో చాలామంది ఇలా బాధపడుతూ మాకు కాల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు. బట్ దానికోసం మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో బేసికల్గా బాధలు అందరికీ ఉంటాయి, ఓకే, బాధ లేని ఎవరికీ ఉండదు. సో ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని కొంతమందికి, బెస్ట్ స్కోర్ రావాలని కొంతమందికి, టెట్లో మంచి స్కోర్ వచ్చింది డిఎస్సిలో కూడా బెస్ట్ రావాలని ఒకరికి, సెకండ్ ర్యాంకర్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలని బాధ, ప్రతి ఒక్కరికి ఒక ఆశతో కూడిన బాధ ఉంటుంది. కానీ బాధ్యతల్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనము బాధల్ని మాత్రమే పంచుకుంటూ వెళ్తే ఆ బాధతోనే ఉండిపోతాం. సో నేను నాన్ మ్యాథ్స్ సార్ అని నానుస్తూ ఉంటే అక్కడే మిగిలిపోతాం. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు కంపల్సరీ అన్ని సబ్జెక్ట్స్
సబ్జెక్ట్స్ ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ సో నేను ముందుగా చెప్పినట్టుగానే సో బాధల్ని మాత్రమే పంచుకుంటూ వెళ్ళకుండా బాధ్యతలుగా ఆలోచించాలి. సో ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎస్ నేను టెట్ కంపల్సరీ మంచిగా క్వాలిఫై అవుతాను, బెస్ట్ స్కోర్ తెచ్చుకుంటాను. సో దాని తర్వాత వచ్చే డిఎస్సికి ఈ సబ్జెక్ట్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి, సార్ బాగా చెప్పారు, అవన్నిటిని నేను యూటిలైజ్ చేసుకుంటాను, సో సార్ ఇచ్చిన గైడెన్స్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను అని ముందుకు వెళ్ళినట్టయితే సో చాలా వరకు బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి నువ్వు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో నేను పల్లె ప్రాంతం నుంచి వచ్చాను సార్, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను సార్, మరి నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను అంటావు. సో నువ్వు ఎందుకు టీచర్ అవ్వాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర ఉన్న పిల్లలందరికీ, నీ ఉన్న వాతావరణం అందరికీ నువ్వు టీచర్గా గొప్పగా చెప్పుకుంటూనే వాళ్ళందరికీ నీ యొక్క ఎడ్యుకేషన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నావు. మరి ఇంత మంచి గోల్ పెట్టుకున్నావు నువ్వు, సో నిన్ను నువ్వే పుష్ చేసుకోలేకపోతే ఇంకెవరు చేయగలరు? కాబట్టి సో ఇక్కడ వేలు పెట్టి ఎవరు నేర్పించరు, దారి చూపించారు. సో నిన్ను నువ్వే పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ సో నీకు ఏదైతే బాధలు అనే లగేజ్ ఉందో దాన్ని పక్కన పడేసి బాధ్యతలు అనే లగేజ్ని తీసుకొని ఎస్ నాకంటూ ఒక బాధ్యత ఉంది, నాకు మొదటిది గతం గతహ, చివరి నిమిషంలో ఏం జరిగిందో నాకు అనవసరం, ముందున్న నిమిషానికి నేను ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ సో ఇప్పటి వరకు ఉన్నదాన్ని నేను మార్చలేను, ఇప్పుడు జరగబోయేదాన్ని మాత్రం కంపల్సరీ నేను మార్చగలను, బెస్ట్ స్కోర్ తీసుకోగలను, సో కంపల్సరీ నేను మంచిగా అటెంప్ట్ చేస్తానని కాన్ఫిడెంట్గా వెళ్ళిన వాళ్ళకి మాత్రం సో బెస్ట్ రిజల్ట్స్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. సో క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే స్కోర్ బెస్ట్గా వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు రిలాక్స్డ్ మైండ్తో వెళ్ళి సో కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు అనుకున్న స్కోర్ కంటే నువ్వే ఆశ్చర్యపోయే స్కోర్ వస్తుంది. నేను అనుకోలేదు ఇంత మంచి స్కోర్ అనుకుంటావు. సో అదొక పుషప్లా కనబడుతున్నాడు. కాబట్టి రోజు రోజుకి నువ్వు ఎలా ఎదుగుతున్నావో సో అలానే సబ్జెక్టు పరంగా కూడా రివిజన్ చేసుకుంటూ సో సింపుల్గా సో ఎగ్జామ్ వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే సో నువ్వు ఒక టీచర్గా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సో నీ యొక్క ఆవరణలో కానీ నీ యొక్క కుటుంబంలో కానీ సో ఒక నీకున్న ఉత్సవం అంటే ఉత్సాహం ఉంటే సరిపోదు, దాన్ని ఒక ఉత్సవంగా మార్చాలి. ఓకే, అది సో ఎప్పుడు జరుగుతుంది అంటే జాబ్ వచ్చినప్పుడే. మరి ఆ జాబ్ రావాలి అంటే ఇవన్నీ కష్టాలు దాటుకుంటూ ముందుకెళ్లాల్సిందే. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. లైక్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, మీరు చెప్పినట్టు నాన్ మ్యాథ్స్ అవనివ్వండి, ఏదైనా కానీ మన గోల్ ఏంటనేది కరెక్ట్గా తెలిసి మన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్నీ గుర్తుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ సాధించడం కష్టం కాదు అని కూడా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.